ఏమైంది అలా పరిగెత్తుకొచ్చావు? అదే కార్ సౌండ్ విని. వాడు వచ్చాడు అనుకున్నావా? అసలు వాడికి ఇక్కడికి వచ్చే ధైర్యం ఎక్కడుంది సార్? వస్తే వాడి శవం కూడా తిరిగి వెళ్ళదు. యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? రావులపాలెం బ్రిడ్జ్ అవతల సార్. డ్రైవర్ తాగున్నాడు సార్. మన డ్రైవర్ తాగున్నాడా, అవతల డ్రైవర్ తాగున్నాడా? అవతల డ్రైవరే తాగున్నాడు సార్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. మా వాడు చూస్తే ఎంత ప్రమాదమో తెలుసా? ప్రేమించే వాళ్ళు పెద్దవాళ్ళకి ప్రమాదాలకి భయపడకూడదు. అది కాదు, మా వాడు చూస్తే చాలా డేంజరు. ఏంటి ఏమైంది? అబ్బే ఏం లేదు డాడీ, చీమ కుట్టింది. లోపలికి వెళ్ళి చదువుకోవచ్చుగా. లేదు డాడీ, ఇక్కడ చల్లగా ఉందని. రేపు బ్రేక్ ఇన్స్పెక్టర్ తో నేను వెళ్ళి మాట్లాడతాలే. కళ్యాణ్ వెళ్ళిపో. నేను వెళ్ళాలంటే నాకు టిఫిన్ పెట్టాలి. ఇప్పుడా? వద్దు, సండే ఎలాగో వైజాగ్ వెళ్తాగా, ట్రైన్ లో నీకు కావాల్సిన ముద్దులు పెడతాను, వెళ్ళు. నాకు ఇప్పుడు కావాలి. కళ్యాణ్ ప్లీజ్. సరే, సండే 2ంటికి ట్రైన్, 1 గంటల స్టేషన్కి వచ్చాయి. బాయ్. ఎల్లుండి ఒరిస్సాకి లోడ్ పంపించాలి, సోమరాజుకి చెప్పు. ఆరు నూరైనా 136 మన మేరీ గౌరిని మా యేసు పాదానికే ఇచ్చి మ్యారేజ్ చేస్తాను. అసంభవం. దానికి పెళ్ళంటూ జరిగితే మా గజపాల శాస్త్రితోనే జరగాలి. ఎలా జరుగుద్ది? నువ్వు ఉండే జూలప్ప అదే పోలేని ఇందాకడ బట్టి చూస్తున్నాను. ఏటో తెగ నీలుగుతున్నాడు. నన్ను కాదని హైబ్రిడ్ అంబోతు గారికి ఎలా ఇచ్చి చేస్తాడు నేను చూస్తా. ఏంట్రా చూసేది? రిమ్మిచ్చి కొట్టానంటే దిమ్మ తిరిగిపోతా. కొబ్బరికాయ పుచ్చి కొట్టాడే బుర్ర పగిలిపోద్ది. ఏంట్రా పగిలేదు నా టైర్ లో సూపు? మా బాగా చెప్పవరా బెదరు. ఏంటే వాడు చెప్పేది? కోచి బిగించి ఎగిరి తిన్నానంటే గోదావరిలో పడతావు. ఏంటి మా అప్పంది అనేస్తావా? మడ్గారు ఇరిగిపోతున్నా రే. ఏంట్రా విరిగేది? పప్పులో గరిట. ఒరే బెదరు, ఆగరా, ఆగు. మా ఇద్దరిని తీసుకుపోయాడురా. ఆగండి. వీళ్ళ కోసం మీరు కొట్టుకు చావక్కర్లేదు, నేను వేరే పార్టీని చూసుకున్నాను. వేరే పార్టీనా? ఎవరే? మన కేస్టోడేనా? కాదు. అయితే మన గోత్రికుడేనా? మీ గోత్రికుడు కూడా కాదు, నా ప్రేమికుడు. అయితే ఎవరతను? మా नाम है హాస్టల్ వార్డెన్ मेरा काम है. మాస్టారు మీరా? హాజీ. ఇక్కడి నుంచి నన్ను మాస్టారు మీరు అని పిలవకండి, అంకుల్. అంకులా? హాజీ. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. मैंने प्यार किया. మీరు అంటే మేము నికా చేసుకుంటాం అంకుల్. అంకులా? మా మామగారిలో ఉన్నావు, నేను నీకు అంకుల్ ఏమిట్రా? చిన్నపిల్లని దాన్ని మాయ చేసి బుట్టలో వేసుకుంటావా? నేను చిన్నపిల్లనేంటి నాన్న, నేను పెద్ద మనిషినే, 15 ఏళ్ళైంది. నాకు తెలుసు, నువ్వు రోడ్డుపై. ఆంటీ 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 మీరేనా చెప్పండి ఆంటీ. ఆంటీనా? నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, దాని ఏజ్ ఏంటి? ఏజ్ కి మ్యారేజ్ కి లింక్ ఏంటమ్మా? కంకర్ రాళ్ళు సిమెంట్ లా కలిసి కాంక్రీట్ అయిపోయిన మమ్మల్ని వేరు చెయ్యకండి. ఈ పసి హృదయాల్ని విడదీయకండి. ఈ ప్రేమ పావురాల్ని స్వేచ్ఛగా ఎగరనివ్వండి. నువ్వు ప్రేమ పావురానివి ఏంట్రా దరిద్రుడా? నువ్వు ప్రేమ పావురానివి కాదురా, ప్రేమ గబ్బిలానివి, ప్రేమ గుడ్లగొప్పవి, ప్రేమ పందివి, ప్రేమ పంది కుక్కివిరా. మీరు ప్రేమతో నన్ను పంది కుక్క అన్నా పర్వానై. ఇంట్లో ఉన్న మతాలతోనే సతమతం అవుతుంటే మధ్యలో నీ గొడవ ఏమిట్రా? చూడంకుల్, నన్ను అల్లుని చేసుకుంటే శుక్రవారం మసీదుకి, శనివారం గుడికి, ఆదివారం చర్చికి అందరం కలిసి వెళ్ళొచ్చు. అప్పుడు 3 రంగుల జెండాల ముచ్చటగా మన 3 మతాల వాళ్ళం ఒకే ఇంట్లో కలిసి ఉండొచ్చు. అది చూసి గవర్నమెంట్ వాళ్ళు జాతీయ సమైక్యత అవార్డు కూడా ఇవ్వచ్చు. అది మీరే అందుకోవచ్చు. అంటే అవార్డుల కోసం వంశ మర్యాదల్ని, పరువు ప్రతిష్టల్ని మంట కలుపమంటావా? ఇప్పటికే వన్న సక్రమై చచ్చిపోతున్నాను, నిన్ను కూడా కలుపుకున్నానంటే అసలు వన్నమే లేకుండా పోతాను. మర్యాదగా బయటికి పో. అది కాదండి. వాడు బొడ్లో చేటాడు, కత్తీసి పొడి చేస్తాడేమో. మనలోంచి పిన్నిసి తీసాడే, కళ్ళల్లో బొక్కలేసి ప్యాచ్లు వేసేస్తాడేమో. ఈడేటి టీకాలేసి ఊళ్ళగా ఏళ్ళకి ఇలా బొక్కలేటేస్తున్నాడు. బ్లడ్ టెస్టింగ్ ఏమన్నా చేస్తాడేమో. నా మేరీ గౌరి వేలు నుంచి ఏం కారుతోంది? రక్తం. నా వేలు నుంచి ఏం కారుతోంది? రక్తమే. ఈ రక్తం ఆ రక్తం ఏ రంగులో ఉన్నాయి? ఎరుపు రంగులో ఉన్నాయి. ఈ రక్తానికి ఆ రక్తానికి తేడా ఏమిటి? ఏమీ లేదు.
మరి అదే మా మతాలు వేరైనా మా రక్తం రంగు ఒక్కటే, మా వయసులు వేరైనా మనసులు ఒక్కటే. అందుకే మా పెళ్లికి ఏ కులము మతము అడ్డు రాకూడదు. మీ పెద్దలు మా ప్రేమకు అడ్డు చెప్పకూడదు. ఈ పెద్దలు మీకు అడ్డు చెప్పకపోయినా కుర్రాళ్ళం మేం చెప్తాం రా. మధ్యలో మీకు అభ్యంతరం ఏంటి రా? ఈ మేరీ గౌరీని మేం చేసుకుందాం అనుకున్నాం కాబట్టి రా. కరెక్ట్ గా చెప్పావు బెదరం. ఈ మేరీ గౌరిని చేసుకుంటే శనివారం నాడు నువ్వు చేసుకోవాలి, లేకపోతే ఆదివారం నాడు నేను చేసుకోవాలి. అమ్మాయికులారా, ఈ శని ఆదివారాలకి ముందు శుక్రవారం వస్తుంది. ఆ రోజు నేను మసీదుకు వెళ్లి నమాజు చేసుకుని నా ప్యారీ మేరీతో నికా చేసుకుంటాను. ఆవో ఆవు లేదు గేదె లేదు ఆగా. మమ్మల్ని ఏ శక్తులు విడదీయలేవు. విడదీయలేవా? నహి నహి నహి. ఒరే బెదరం, నువ్వు అటేపు నుంచి రా. లేదు పూరి లేదు పోరా. ఒరే కళ్యాణ్ నీకు గుడ్ న్యూస్ రా. ఏంటి? మీ నాన్న మీ పెద్దనాన్న నీకు పెళ్లి ఫిక్స్ చేశారు. పరీక్షలు అయిపోగానే నీకు పెళ్లి చేసేస్తారంట. పెళ్లి చేస్తారా? ఎవరితో? ఈ అమ్మాయితో. ఇదేంట్రా? నేను సుప్రీం తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోను. ఈడెవడ్రా రంబనిచ్చి పెళ్లి చేస్తానంటే పంబం చేసుకుంటానంటాడు. ప్రేమ గుడ్డిదనడానికి ఇదే నిదర్శనం. సుప్రీం హీరో క్వాలిఫికేషన్స్ తో మెగాస్టార్ క్వాలిటీస్ తో ఉన్న మన వాడు ఈ రంబని పెళ్లి చేసుకుంటే నా సావి రంగా సాంగే సాంగ్. జాగ్రత్తగా పెట్టు. అరే కళ్యాణ్, టైం అయింది, త్వరగా రా. వస్తున్నా పెదనాన్న. హలో, మా ఆవిడికి పీరియడ్ వచ్చేసిందా అండి? మీ ఆవిడికి పురుడా? ఏ నంబర్ కావాలి? అది గవర్నమెంట్ ఆసుపత్రినండి. రాంగ్ నంబర్. ఓరే డబ్బా, పొద్దున్నే విలన్ గారి ఫోన్ ఎత్తాడే. కళ్యాణ్, టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నా, ఫ్రెండ్ కి ఫోన్ చేస్తున్నా. హలో, ఈసారి ఈ దరిద్రుడు ఫోన్ ఎత్తాడే. ఎరా ఎదవా, ఏదేనుగానే జున్ను అంపుతాను, అంపలేదే. ఎవరు? నీ అమ్మమ్మ జున్ను అంపాల్సి వస్తుందని ఎవరు నువ్వు అంటావా? చంపేస్తాడు రే. యదవేసాలు లేకుండా వెంటనే గిన్నెండో జున్నట్టుకొచ్చాయి. జున్ను లేదు, గిన్నె లేదు, ఫోన్ పెట్టాయి. పొద్దున్నే రాంగ్ నంబర్. దేవుడా, ఈసారి నా సుప్రీం లైన్ లో పెట్టు. హలో సుప్రియ, నేను కళ్యాణ్ని. హలో, డబ్బులు తీసుకెళ్లి రిపేర్ చేయించండి. ఏంటి పద్మ? పక్కన మీ వాళ్ళు చచ్చారా? అవునే. అయితే నేను చెప్పేది విను. స్టేషన్ కి నా కూడా మా నాన్న పెదనాన్న వస్తున్నారు. అక్క నువ్వు నన్ను పట్టించుకోకుండా ఫస్ట్ క్లాస్ కూపే ఎక్కి. సరేనే, అలాగే బాయ్.